హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రభాస్ గారు ఫౌజీ డిస్క్రిప్షన్ ఏదైతే నేను పార్ట్ 1 పార్ట్ 2 ఏ విధంగా అయితే చేశానో అవి చూడనట్లయితే మన ఛానల్కి ఒకసారి చెక్ చేయండి. చాలా అయితే బాగా చేశాను, చాలా ఫెంటాస్టిక్ అయితే చేశాను. దాంతోపాటుగానే ఇప్పుడు పార్ట్ 3 అయితే చేయబోతున్నాం. బేసికల్గా ఈరోజు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఈ అద్భుతమైన వీడియో అయితే మనం అయితే చేయబోతున్నాం. బేసికల్గా ఏంటంటే ఫౌజీ సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఎంతో కాదు, ఆయన యొక్క పోస్టర్ కానీ ఆ సినిమా యొక్క టైటిల్ కానీ ఏదైతే ప్రభాస్, హను, రాఘుపూడి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అయితే వస్తుంది కదా, అదే ఫౌజీ. టైటిల్ కూడా అనుకున్నట్టుగానే ఫౌజీ అని పెట్టారు. బేసికల్గా FAUJI అనాల్సిన పేరు అనేది, టైటిల్ ఉండాల్సిన పేరు అనేది FAUZI కింద పెట్టారనమాట. బేసికల్గా మనం ప్రీవియస్ 2 వీడియోస్లో కూడా ఆపరేషన్ జెడ్ అనేది చాలా హైలైట్ చేసి ఎక్కువగా మాట్లాడుకుంటూ వచ్చాం కదా. బేసికల్గా జెడ్ ప్లేస్లో జెడ్ పెట్టారనమాట. సో ఇది కంప్లీట్గా ఫెంటాస్టిక్గా ఉండే అద్భుతమైన టైటిల్. బేసికల్గానే ఫౌజీ అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనౌన్స్ అయిన రోజు నుంచి కూడా చాలామంది ఫ్యాన్స్ కానీ, చాలామంది రిపోర్టర్స్ కానీ, చాలామంది ఎవరైతే బయట హౌస్ సోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఫౌజీ అని చెప్పుకుంటూనే బాగా ట్రెండ్ చేశారు, బాగా వైరల్ చేశారు. సో దాన్ని బట్టే డైరెక్టర్ గారు కూడా దీన్ని క్యాష్ చేసుకునే విధంగా హిందీలో కూడా మంచి రికగ్నైజేషన్ వచ్చేలాగా, అదేవిధంగా అక్రాస్ మొత్తం వరల్డ్ మొత్తం కూడా ఒక నార్మల్ సింపుల్ టైటిల్ అయితే క్రియేట్ చేయడంతో గ్లోబ్ లెవెల్లో మనకి ఇదేంటి ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి నేమ్ వచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా మన లోపల చూసుకున్నట్లయితే మొత్తం ఇండియా వైపు మొత్తం కూడా ఫౌజీ అనే టైటిల్ ఈజీగా యాప్టబుల్గా అయితే మన అందరికీ కూడా సూటబుల్గా ఉంది కాబట్టి ఇంక టైటిల్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇలాగా వరుస పెట్టి వన్ బై వన్ అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటే మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టార్ట్ చేసేద్దాం ఇంకా లేట్ లేకుండా. బేసికల్గా ఏంటంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు పుట్టినరోజు ఈ రోజున. సో చాలా బాగా అయితే చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ గారు కానీ, అదేవిధంగా నాగశ్విన్ గారు కానీ, లేదనుకుంటే మన ఎవరైతే హను గారు కానీ, మొత్తం ముగ్గురు డైరెక్టర్స్తో కూడా వర్క్ చేస్తున్నాను. మొత్తం ముగ్గురు సంబంధించిన ఏవైతే పోస్టర్స్ కానీ, ఏవైతే మంచి సీన్స్ కానీ అవి యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ ఉంటున్నారు, ట్విట్టర్లో రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. బాగా ట్రెండ్ అవుతుంది. ఈరోజు ప్రభాస్ గారు పుట్టినరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వైరల్ అయితే అవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రెండింగ్లోనే ఉంటుందన్నమాట. దాంతోపాటు అడిషనల్గా కొత్త సినిమా ఏదైతే ఫౌజీ ఉందో దీనికి సంబంధించిన టైటిల్ కానీ, ప్రభాస్ గారి యొక్క అవుట్లుక్ కానీ బయటకు రావడం అయితే జరిగింది. ఇది బేసికల్గా ఫౌజీ మనం పార్ట్ 1 పార్ట్ 2 ఏదైతే ఫౌజీ సంబంధించిన డీక్రిప్షన్ ఏదైతే చేసామో ఈరోజు మొత్తానికి డీక్రిప్షన్ అయితే అయిపోయిందనమాట. సో మొత్తానికి అన్వీల్ అయిపోయింది. మొత్తం అంతా కూడా మనకు తెలిసింది ఏంటంటే 1940స్లో ఈ సెటప్ అనేది అరేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. బేసికల్గా ఏంటంటే మనకి ఇండిపెండెన్స్కి ముందే జరిగే కాన్సెప్ట్ ఇది. ఇండిపెండెన్స్ వస్తున్న సమయంలోనే ఒక సోల్జర్, ఫౌజీ అంటే ఒక సోల్జర్, దాని మీనింగ్ అది. అయితే దానికి సంబంధించింది ఏదో ఒక స్టోరీ అయితే తీయబోతున్నారు. అది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకి కంప్లీట్గా టీజర్లో కానీ, గ్లిమ్స్లో కానీ, ట్రైలర్లో కానీ కంప్లీట్గా తెలిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగానే సినాప్సిస్ కూడా మనకి ఎంతో కొంత లీడ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సినిమా పట్ల మనకి క్యూరియాసిటీ పెంచే విధంగా ఏదైతే వన్ బై వన్ పోస్టర్స్ రిలీజ్ చేసి ఈ రోజున టైటిల్ కానీ పోస్టర్ కానీ రిలీజ్ చేశారో అదే బేసిస్లో సినిమా గురించి సినాప్సిస్ కానీ, గ్లిమ్సెస్ కానీ, టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ రిలీజ్ చేసినట్లయితే ఏదైనా ఎవరైనా సరే డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే సినిమా గురించి మాట్లాడినట్లయితే దానికి తగ్గట్టుగా స్టోరీ గురించి ఎంతో కొంత రివీల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. అయితే ఈ బేసిస్లోనే మనకు తెలియాల్సింది ఏంటంటే సినిమా అనేది మనకి ఒక సెట్ ఆఫ్ టైంలోనే, ప్రీ ఇండిపెండెన్స్ టైంలోనే మనకి ఇండియాలో ఒక సోల్జర్ కథ అయి ఉంటుంది. అది ఇండియా లెవెల్లో ఉంటుంది, దాంతోపాటు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సినిమా అయితే ఉండబోతుంది. అదొక సెట్ ఆఫ్ డ్రామా అయితే, స్టోరీ అయితే ఆరిజినేట్ అయ్యి ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి సినిమా అయితే తీయబోతున్నారు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్షన్ మూవీ, దాంతోపాటు కొంత లవ్ స్టోరీ కూడా ఉంటుంది అనుకోండి. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే హిస్టారిక్ సబ్జెక్టే ఉంటుంది మ్యాక్సిమం.
మీరు కంప్లీట్గా చూసుకున్నట్లయితే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అక్కడక్కడ మనకి లవ్ గురించి కానీ కామెడీ గురించి ఉంటుందేమో, కానీ మిగతా సినిమా మొత్తం కూడా యాక్షనే, మొత్తం ఒరిజినల్ స్టోరీ మనకైతే ఉంటుంది. ఇలాంటి సినిమాలు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ప్రభాస్ గారు ఎంచుకుంటంలో ఇలాంటి స్క్రిప్ట్స్లో ఆయన తీస్తున్న ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న సబ్జెక్ట్స్ కానీ ఆయన చేస్తున్న సినిమాలు కానీ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే పెడుతున్నారు. మామూలుగా అయితే లేదు, విపరీతమైన ఖర్చు పెడుతున్నారు, విపరీతమైన ఎక్స్పెరిమెంట్ మూవీస్ అయితే మనకు అందిస్తున్నారు, అందులో నో డౌట్ అట్ ఆల్. బట్ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ సినిమా అనేది చాలా ఎక్కువ బడ్జెట్లతో సినిమా అయితే తీస్తున్నారు. సినిమా చాలా మటుకు అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది, బట్ స్టోరీ అనేది ఏ మటుకి కూడా తెలియట్లే. ఇక్కడ మనకి హిట్లర్ గారి యొక్క కనెక్షన్ ఉందంటున్నారు, నేతాజీ గారి కనెక్షన్ ఉందంటున్నారు, అదేవిధంగా కొన్ని స్పై ఎలిమెంట్స్ ఉన్నాయంటున్నారు, అదేవిధంగా కొంత మహాభారతంలో కర్ణుడు రెఫరెన్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఏ విధంగా అయితే ఏకలవ్యుడిలాగా మనకి కర్ణుడు ఒంటరిగా నేర్చుకునే విద్యలు అటువైపు పాండవులతో యుద్ధం చేయటం కానీ, అదేవిధంగా పాండవుల గ్రూప్లో ఉండాల్సిన కర్ణుడు తన సొంత వాళ్ళతోనే ఇక్కడ దుర్యోధనుడితో స్నేహం వల్ల వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని ఒక ఆస్పెక్ట్ కూడా ఉంది. ఇక్కడ ఒంటరి ఏదైతే మనకి మెన్షన్ చేశారో ఫ్రమ్ ది పోస్టర్ 1 నుంచి కూడా ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ అలోన్, ఏ బెటాలియన్ హూ టాక్స్ లేదనుకోండి హూ వాక్స్ అలోన్, అదేవిధంగా ఈ పోస్టర్లో ఏ బెటాలియన్ హూ ఫైట్స్ అలోన్. ఇవి బాగా రెఫరెన్సెస్ అనేవి బాగా ఇంపోర్ట్ చేస్తున్నారు. సో దట్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహాభారతం లింక్ అనేది ఆస్పెక్ట్ అనేది ఉంది. దాంతోపాటు మన పోస్టర్స్లో కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే మహాభారతం సంబంధించింది, భగవద్గీత సంబంధించిన కొన్ని ఫ్రేజెస్ అయితే వర్సెస్ అయితే అక్కడ ఇంక్లూడ్ రాస్తున్నారు. దాంతోపాటు కొన్ని నెంబర్స్ కూడా ఉన్నాయి, అవి సీక్రెట్ కోడ్స్ అయి ఉంటాయి మ్యాక్సిమం. దాంతోపాటు ఆపరేషన్ జెడ్ అనే నేమ్స్ కూడా అక్కడ వేస్తున్నారు. ఈ మొత్తం కాంప్లెక్స్ ఏవైతే ఉందో దీన్ని సింప్లిఫై చేసే విధంగా మనకి సినిమా చూస్తేనే, సినిమా రిలీజ్ అయినప్పుడే మనకైతే ఒక క్లియర్ కట్ సినిమా అనాలిసిస్ కానీ సినిమా కంప్లీట్ స్టోరీ ఏంటో మనకి అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు మనమైతే చెప్పలేము ఇది ఎటువంటి సబ్జెక్టు, ఏ బ్యాక్ డ్రాప్లో తీసుకున్నారు. మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అన్నారు. ఈ స్టోరీ సెటప్ అనేది 1940s అంటున్నారు. అదేవిధంగా 1941లో జపాన్కి సంబంధించిన పెరల్ హార్బర్కి ఏదైతే ఫస్ట్ పోస్ట్ రిలీజ్ అయింది కదా ఆపరేషన్ జెడ్ అనేది, అది కూడా లింక్ అయి ఉంది. ఇది ఎక్కడి నుంచో ట్రావెల్ అవుతూ వస్తుంది. సో ఈ స్టోరీ అనేది మనకి ఒక పార్ట్తోనే అవటం అయితే అవ్వదు, మ్యాక్సిమం 2 పార్ట్లు కానీ 3 పార్ట్లు కానీ తీసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనకి ఇది సీక్వెల్ కింద వస్తుందో ప్రీక్వెల్ కింద వస్తుందో మనకైతే తెలియదు, బట్ చూడాలి. డెఫినెట్గా ప్రభాస్ గారు ఇలాంటి సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ మూవీస్ తీసినట్లయితే డెఫినెట్గా మన తెలుగు ఇండస్ట్రీ అనేది గ్లోబల్ లెవెల్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ లెవెల్లో మన సినిమా ఇండస్ట్రీ అయితే నిలవబోతుంది. హాలీవుడ్కి ధీటుగా టాలీవుడ్ అనేది వెళ్ళబోతుంది, ఇండియన్ సినిమా అనేది వెళ్ళబోతుంది. హాలీవుడ్కి ఏదైతే ఇంటర్నేషనల్ మూవీస్, అమెరికన్ మూవీస్ కానీ ఇంకేదైనా మూవీస్ కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే హాలీవుడ్ మూవీస్కి ధీటుగా, ఇంటర్నేషనల్ మూవీస్కి ధీటుగా మన ఇండియన్ మూవీస్ అయితే రాబోతున్నాయి. అవి అక్కడ స్థానం అయితే తీసుకోబోతున్నాయి. అందులో నో డౌట్ అంటే మన సినిమాలు కూడా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మన యాక్టర్స్ యొక్క పేర్లు కూడా వాళ్ళు తెలుసుకొని, మన ప్రొడ్యూసర్స్ కానీ మన డైరెక్టర్స్ కానీ వీళ్ళ పేర్లు వాళ్ళు తెలుసుకొని మన గురించి రీసెర్చ్ చేసే విధంగా మనం అయితే చేయబోతున్నాం ఈ సినిమాతోనే. అది కేవలం బాహుబలితో స్టార్ట్ అయిన ప్రభాస్ గారి జర్నీ అనేది యునానిమస్గా ఆయన చాలా రేగుతూ వెళ్తూనే ఉన్నారు, దుమ్ము దులుపుతూనే వెళ్తున్నారు. ఇంకా నాకు అడ్డొచ్చేది ఎవడు అన్నట్టుగా ఆయన వెళ్తూనే ఉన్నారు. మామూలుగా ఉండదు. ఇంకా హాలీవుడ్ సినిమాలు ముసుకేసుకుని పడుకోవడమే, ఇంకా వాళ్ళకి టైం అయితే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే మన సినిమాలు అనేవి ఇలా వరుస పెట్టి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే టాప్ 6 హీరోస్ ఎవరైతే ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, వీళ్ళు 6 కూడా పాన్ ఇండియా సినిమాలతో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు చేయని విధంగా, ఏ ఇండస్ట్రీ చేయని విధంగా సినిమాలు చేస్తూ బాలీవుడ్కి ధీటుగా అమ్మ మొగుళ్ళలాగా తయారయ్యి ఇక్కడ మన తెలుగు టాప్ 6 హీరోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బాలీవుడ్ని దాటుకుంటూ హాలీవుడ్కి అయితే వెళ్తుంది. హాలీవుడ్ సైతం కూడా షేక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది
ఫ్యూచర్లో, అందులో నో డౌట్ అట్ ఆల్. ఫ్యూచర్లో హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా మనకి ఏదైతే RRRతోనే హాలీవుడ్ డైరెక్టర్స్ మనల్ని అప్రిషియేట్ చేయడం కానీ సినిమాల గురించి బాగా చెప్పడం కానీ జరుగుతుంది. ఇంక ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్ళినట్లయితే మొత్తానికి వాళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చేయటం అయితే పెద్ద అతిశయోక్తి ఏం కాదు, డెఫినెట్గా వచ్చేస్తారు. సో డెఫినెట్గా మన ఇండియన్ సినిమాలో బాగా ఒక పార్టిసిపేషన్ అయితే కానీ వాళ్ళు చేసే అవకాశం అయితే ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఈ సినిమా గురించి, ఈ పోస్టర్ గురించి, ఏదైతే ఆయన టైటిల్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ మీకు ఏం అర్థమైంది? ఈ సినిమాకి ఖచ్చితంగా 2 పార్ట్లు అయితే ఉంటాయి అనుకుంటున్నారా? నేనైతే పార్ట్స్ అయితే ఉన్నాయి అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? పార్ట్స్ ఉంటాయి అంటారా, లేదంటే ఒకే సినిమాలో మొత్తం కంప్లీట్ స్టోరీయే ఉంటుంది, ఇంక అంతమించి ఇంకేం ఉండదు అని మీరు అనుకుంటున్నారా? లేదో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. బేసికల్గా నేను సింపుల్గా చెప్పాలనుకుంటుంది ఈ వీడియోలో, ఈ పోస్టర్ నెంబర్ 3 ఏదైతే వచ్చిందో ఇందులో ప్రభాస్ గారు లుక్ కానీ ఆ ట్రిమ్ అండ్ ఫిట్గా ఆయన అయితే కనిపించారు, చాలా ఫెంటాస్టిక్గా ఉన్నారు. రెండోది టైటిల్ అనేది చాలా యాప్ట్గా అయితే ఉంది, అందరూ ఈజీగా ఫౌజీ అనేయగలరు అనమాట. ఇక మూడోది వచ్చేసరికి మనకి ఏదైతే కొలోనియల్ ఇండియా, బేసికల్గా మన బ్రిటిషర్స్ మనం పాలిచ్చారు 200 ఏళ్ళ పాటు అని మన అందరూ తెలిసిందే. ఈ సబ్జెక్ట్ని పట్టుకొని మనం సినిమా ఈ ఇండియన్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో తీయటం వల్ల కూడా తెలుసుకుంటారు వాళ్ళు ఏ విధంగా మన పట్ల తప్పుగా బిహేవ్ చేశారని కూడా తెలుసుకుంటారు. చరిత్ర అనేది ఒకసారి తిరగరాసే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ ఈ సినిమాతో. ఇక 4వది వచ్చేసరికి మెయిన్గా ఈ సినిమా అనేది మనకు ఒక పోస్టర్స్లోనే క్యూరియాసిటీని బిల్డ్ చేశారంటే పోస్టర్స్లోనే ఎంత మ్యాటర్ ఉంది, అది సినిమాలో ఇంకా హ్యూజ్ లెవెల్లో ఉండబోతుంది. రామాయణ తీసుకున్నారు, సోల్జర్ తీసుకున్నారు, అదేవిధంగా హిస్టరీ తీసుకున్నారు, అన్ని విధాలుగా కూడా తీసుకున్నారు. దాంతోపాటు స్పెషల్ అట్రాక్షన్గా మన ప్రభాస్ గారిని పెట్టుకుని తీస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ అన్ని ఆస్పెక్ట్స్ కూడా సినిమాకి హ్యూజ్ లెవెల్లో కలెక్షన్స్ అయితే వస్తాయి, రికార్డ్స్ అయితే వస్తాయి. మేబీ చెప్పలేం, మరి RRRకి వచ్చినట్టుగానే మన ప్రభాస్ గారికి ఆస్కార్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందేమో అని చూడాలి. ఎందుకంటే మనం ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయాం ఆల్రెడీ, ఇంకా చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బేసికల్గా ఇంకా మనం దుమ్ము దులిపేయడమే. ఎందుకంటే ఈ స్టోరీ అనేది హిస్టారిక్ ఆ టైంలో జరిగింది కాబట్టి డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆస్కర్స్ అకాడమీ వాళ్ళు ఏదైనా మంచి అవకాశం ఉంటే అవార్డు ఏదైనా వస్తే మనకి ఆస్కర్ అవార్డ్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది హ్యూజ్ లెవెల్లో ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. పోస్టర్ నుంచే కాదు మనకి ఎంత క్యూరియాసిటీని బిల్డ్ చేయటం, సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ గారిని ఏ విధంగా చూడబోతున్నాము, సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా ఏ విధంగా ఉండబోతుంది, హను గారు ఏ విధంగా సినిమాని తీశారు అనేది కంప్లీట్గా మనకు తెలుస్తుంది. ఈ సినిమా గురించి ఎన్ని పాటలు అనేది నాకు 2 పాటలే అనిపిస్తుంది ఖచ్చితంగా. మీరేమనుకుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఏమనుకోవద్దు, కామెంట్ చేయండి. మీరు పార్ట్ 1 అనుకుంటున్నారా, అది పార్ట్స్ ఉన్నాయనుకుంటున్నారా, లేవనుకుంటున్నారా లేదు కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రభాస్ గారి గురించి ఫౌజీ డీటెయిల్స్ అయితే, ఫౌజీ అప్డేట్స్ అయితే మనకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలనుకుంటే తప్పకుండా మీ సపోర్ట్ని అయితే మాకు అందించండి. మరెంతో మన ఛానల్ అయితే డెవలప్ చేద్దాం. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్ అయితే. మీకు నచ్చితే థ్యాంక్స్, మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ, బై బై.